వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడదల ప్రణవ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మికుంట మార్కెట్ యార్డ్ లో ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ దొందు దొందే అని రాష్ట్రంలో కుస్తీ, దేశంలో దోస్తీ. గతంలో నేను చాలా సార్లు చెప్పాను, బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఒకటే, సాక్షాత్తు కేసీఆర్ కూతురే చెప్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఒకటిగా వ్యవహరిస్తున్నాయని సాక్షాత్తు కేసీఆర్ కూతురు కవిత చెప్పిన మాటలు బీజేపీ నాయకులు దాన్ని ఆమోదించడం చూస్తే వారి దోస్తీ ఏ విధంగా ఉందో ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుందని, గతంలో ఎన్నికల సమయంలో ఈ విషయంపై అనేకసార్లు తాను మాట్లాడారని, ఇప్పుడు అది రుజువైందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా కృషి చేస్తానన్నారు. సొంత కూతురే చెప్పబట్టే నా కవిత్వం కాదు, సొంత కూతురే అవును మేము బీజేపీ కలుద్దాం అనుకున్నా అన్నాడు. మరి దానికి బీజేపీ రాజాసింగ్ గారు ఎమ్మెల్యే గారు మరి దాని వస్తాస్ పలికే అవును కరెక్టే అని అన్నాడు. అంటే ఇద్దరు దొందు అయినరా ఎలక్షన్ నేను చెప్పిన ఇదే జమ్మికుంట మార్కెట్ టౌన్ వచ్చినప్పుడు బీజేపీ బీఆర్ఎస్ దొందే వాళ్ళిద్దరు ఒకటే, నమ్మకం నమ్మని చెప్పిన. ఇంకో మాట కూడా చెప్పిన, నేను గెలిచినా ఓడినా మీ అభిమానంతో నాకు 54,000 ఓట్లు వచ్చాయి, ప్రభుత్వం వస్తుందని మనం ప్రచారం చేసినాం. దేవుడి దయ వల్ల మీ అందరి అభిమానంతో రాష్ట్రాల ప్రజలందరూ ఓటేసిండ్రు, అక్కడ మన ప్రభుత్వం వచ్చింది. మనం ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా నా వంతు మీ వద్దకు చేరే బాధ్యత నేను తీసుకుంటా. మీకు ఈ 6 గ్యారంటీలు అర్హులున్న ప్రతి ఒక్కళ్ళకి అందేంత వరకు ఇక్కడ నేను కానివ్వండి, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, ఖచ్చితంగా మీకు కష్టపడతారు, మీకు పని చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.